ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలో వచ్చే అంశం తన చేతిలో లేదని అది పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని, బండి సంజయ్ ట్రాప్ లో ఈటెల పడ్డారని, తనను కాదని నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ పార్టీ నాయకునితోనైనా కలిసి పని చేస్తానని ఈటెల కేసీఆర్ ను నియోజకవర్గ కార్యకర్తలు ప్రజలను మోసం చేశారు కాబట్టి కేసీఆర్ ఈటెలను పార్టీ నుండి బయటకు వెళ్లగొట్టారని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కౌశిక్ రెడ్డి ఈటెల రాజేందర్ పై మండిపడ్డారు. ఈటెల రాజేందర్ ను హుజురాబాద్ గజ్వేల్ ప్రజలు ఇప్పటికే దూరం పెట్టారని, ఇప్పుడు మల్కాజ్గిరి ప్రజలు దూరం కొడుతున్నారని, మళ్లీ డ్రామాలు మొదలు పెట్టాడని, ఇంటింటికి 25,000 ఇచ్చి ఇంటి ముందు ధర్నా చేయమని చెప్పినా కనీసం 200 రాలేదని విమర్శించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడం ఖాయమని, తానే దగ్గరుండి గెలిపించుకుంటానని అన్నారు. 200 రూపాయలున్న పెన్షన్ ని 2,000 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. వికలాంగులకి 500 రూపాయల వికలాంగుల పెన్షన్ నుంచి కేసీఆర్ గారు 4,000 రూపాయల వరకు ఇచ్చిండు. మరి నేను ఈ 44,000 మంది ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ 2,000 ఉన్న పెన్షన్ ని 4,000 చేస్తామన్నారు. మరి 4,000 ఎందుకు చేయలేదు, ఇంకా ఎప్పుడు చేస్తారు అని అడుగుతా ఉన్నాను. వికలాంగులకి 4,000 ఉన్న పెన్షన్ 6,000 రూపాయలు చేస్తామన్నారు. ఎప్పుడు చేస్తారు 6,000? ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో 44 వికలాంగుల పెన్షన్ ఉన్నాయి. 9,000 ఉన్న వికలాంగులకి కార్యకర్తలు అదే కొడుతుంది. ఎందుకంటే మా జెండా మోసారు కదా బ్రదర్, 20 ఏళ్ళు మాకు కూడా ప్రేమ ఉంటుంది. మా కార్యకర్తల మీద రమణ మా 20 ఏళ్ళు మా కేసీఆర్ గారు జెండా మోసినప్పుడు మాకు కూడా ప్రేమ ఉంటుంది కదా వాళ్ళు రమ్మని చెప్తున్నాం. ఏదో ఆనాడు ఏదో జరిగిపోయింది ఫ్లూ, కానీ ఉన్న 2023లో అదే హుజురాబాద్ లో మళ్ళీ నేను ఓడగొట్టినా. ఇంత యాంటీ వేవ్లు ఏదో ఉట్టిగా 500,000తో గెలవలేదు, 17,000తో ఓడగొట్టినా. ఏం కావాలో దానికంటే పెద్ద ఆన్సర్ కాదు. 2023 వరకు ఏ ఎలక్షన్ పెట్టినా, జనరల్ ఎలక్షన్ పెట్టినా ఇక టీఆర్ఎస్ ఓడిపోలే. ఎలక్షన్ పోతే పోవచ్చు, కానీ కేసీఆర్ గారికి ఈటెల రాజేందర్ గారికి ఉన్న డిఫరెన్స్ చెప్తాను. కేసీఆర్ గారిని ఓడగొట్టిన హుజురాబాద్ ప్రజల మీద ఏనాడు కేసీఆర్ గారు కోపం తీర్చుకోలేదు. హుజురాబాద్ లో ఈయన మోసం చేసిపోయినా మళ్ళీ మనల్ని ఎమ్మెల్సీ చేసి తిప్పిండు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి. కానీ ఈయన 2021లో బీజేపీ శాసనసభ్యుడిగా గెలిచి కనీసము 2 సంవత్సరాలు అసలు హుజురాబాద్ ముఖం చూడలేదు. మళ్ళా ఓడగొట్టినాక కూడా కనీసం హుజురాబాద్ ముఖం చూడలేదు. మల్కాజ్గిరికి వెళ్ళిపోయి పోటీ చేసి. కేసీఆర్ గారికి ఈటెల రాజేందర్ గారికి ఉన్న డిఫరెన్స్ అదే. మా కేసీఆర్ గారిని అన్నాడు బీసీ భవనాలు ఆయన కట్టిండారే. బీసీ భవనాలు ఎవరు కట్టిరు? బీసీ భవనాలు బాజాబ్తు కేసీఆర్ కట్టిండు. బాజాబ్తు ఆయన కట్టినా, నేను కట్టినా, కేసీఆర్ కట్టలే అని చెప్తే ఏందన్న మా కార్యకర్తలను ఎట్లా తిడతాడు? మా కార్యకర్తలను ఆయన ప్రెస్ మీట్ పెట్టుకొని మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఆయన ఎట్లా తిడతాడు? అమ్ముడు వేయింది ఎవరు? అమ్ముడు వేయింది ఈటెల రాజేందర్ గారు. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు. ఆనాడు ఈయన సంపాదించిన అక్రమ సొమ్ముని కాపాడుకోవడానికి బీజేపీ పార్టీకి 200 కోట్ల రూపాయలు ఈయనకు ఆఫర్ ఇస్తే ఈయన తీసుకొని పోయి బై ఎలక్షన్ జాయిన్ అయ్యిండు. వల్ల అమ్ముడు పోయింది ఈటెల రాజేందర్. ఇక్కడ ఉన్న కార్యకర్తలు కాదు. ఇక్కడ ఉన్న కార్యకర్తలు వాళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి బొమ్మ మీద. బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీని ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీని ఉన్నాడు, అమ్ముడు పోతాడా? బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినాడు, బీఆర్ఎస్ పార్టీ ఉంటే అమ్ముడు పోతుందా? అదే ముచ్చట. పార్టీ మారి అమ్ముడు పోయింది నువ్వు సంపాదించిన వేలాది కోట్ల రూపాయలు నీ అక్రమ సొమ్ముని కాపాడుకోవడానికి నువ్వు ఆ రోజు బీజేపీలో షెల్టర్ లెక్క నువ్వు పోయి కాపాడుకున్నావు. కానీ ఇంకోటి కూడా చెప్తున్నావు, నాకు సంబంధం లేని సబ్జెక్ట్, కానీ బట్ ఇంకో కామెంట్ కూడా చేస్తున్నావు. ఈటెల రాజేందర్ ఉంటే ఎక్కడ ఉంటాడో శని ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ఈడుండి ఈడ మోసం చేసే ప్రయత్నం చేసి, అసలు బీజేపీ పార్టీలో నేను ఈడే ఆడైతే నాకు తెలిసిన ఉన్నంత వరకు గ్రూప్స్ అనేది నేనైతే ఎన్నడూ ఇల్లే. ఆడ కూడా స్ప్లిట్ చేసి పడుతుంది. చేయ అనేది నా పరిధిలో లేని అంశం. అది మా నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు డిసిషన్ తీసుకోవాల్సిన అంశం. నా చేతులు లేదు. ఒకటి. రెండోది
గేట్స్ ఓపెన్ అని నా పరిధిలో ఏం వర్క్ ఉందంటే, నా పరిధి స్థాయి ఏంటంటే సినిమా అడిగిన క్వశ్చన్ మంచిగా, నా పరిధి స్థాయి ఏంది, నా నియోజకవర్గం నా పరిధి. నేను ఒక శాసనసభ్యుడు. పాపం మా టిఆర్ఎస్ పార్టీ జెండా కేసీఆర్ గారి మీద ప్రేమ ఆ టిఆర్ఎస్ కార్యకర్తలకు పోయిన వాళ్ళకు ఉన్నది. అప్పుడు ఈటల రాజేందర్ గారు వాళ్ళని మోసం చేసి మబ్బ పెట్టి అప్పుడు బీజేపీలో తీసుకుంటారు. పాపం ఇప్పుడు వాళ్ళు గిలగిల కొట్టుకుంటుండి మోసం చేసింది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక బాధ్యత కలిగ శాసనసభ్యునిగా, ఒక కేసీఆర్ గారి శిష్యునిగా వాళ్ళందరికీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. మల్లరామని చెప్పి ఆయన బీజేపీలో ఉండని, కాంగ్రెస్ లో పోని, తెల్లగల పోని, ఆయన రాజకీయాల కొలాప్స్. ఏనాడైతే కేసీఆర్ ని మోసం చేసినో ఆ రోజు కొలాప్స్. దాంట్లో కూడా గెలవలేవు, ఏడ గెలవవు, అయిపోయింది నీ పని, కథం అయిపోయింది. ఇది రాసి పెట్టుకో. హుజరాబాద్ ప్రజలు చీగొట్టిరు, గజ్వేల్ ప్రజలు చీగొట్టిరు, రేపు మల్కాజిగిరి ప్రజలు కూడా చీగొట్టడానికి రెడీ ఉన్నారు. ఇవాళ నువ్వు హుజరాబాద్ గడ్డ మీద హుజరాబాద్ ప్రజలు కూడా నీకు రాజకీయ భిక్ష పెడితే నువ్వు షామీర్పేట్ గడ్డ అన్నావు, ఇక్కడ ఉన్న గడ్డ మీద ఉన్న అడ్డ అన్నావు. ఇవాళ ప్రజలు మొత్తం కూడా మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 2,50,000 మంది ఓటర్లు, ప్రతి ఒక్కరు కూడా ఈ మాటని మీరు గమనించాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.